వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తుంటారు. తిరుమల 7 కొండలు ఎక్కి ఆనంద నిలయంలో స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకొని తన్మయత్వం పొందుతారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత కొద్దిసేపు బయట సేద తీరుతారు. ఆ తరువాత స్వామివారి ప్రసాదాలను తీసుకోవడానికి వెళ్తారు. స్వామివారి ప్రసాదాల్లో అతి ప్రధానమైంది లడ్డు. దీనినే తిరుపతి లడ్డు అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అయినప్పటికీ తిరుపతి లడ్డుగా పేరుగాంచింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ప్రధానమైనది లడ్డు. అన్ని లడ్డూలలో తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం తిరుపతి లడ్డూకి ఉన్నటువంటి రుచి, సువాసన ప్రపంచంలోని ఏ లడ్డూకు ఉండదు. అందుకే తిరుపతి లడ్డూకు పేటెంట్ లభించింది. ఇక పేటెంట్ అంటే తిరుపతి లడ్డు తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్నటువంటి స్థానం వడకు ఉండేది. గతంలో శ్రీవారికి సంధి నివేదనలు ఖరారు చేశారు. ఆ సమయంలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు కాబట్టి ఈ ప్రసాదాలే భక్తులు ఆకలి తీర్చేవి. తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్ది మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. ఇక 1940 నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడస్థానాన్ని లడ్డూ ఆక్రమించింది. ఆ తరువాత తిరుపతి లడ్డూగా మారింది. తిరుపతి లడ్డీ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు. తిరుమల లడ్డూలో 3 రకాల లడ్డూలు ఉంటాయి. వాటిలో ఆస్థానం లడ్డు ఒకటి. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు ఉంటుంది. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగాను తయారు చేస్తారు. వాటిని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే తయారు చేస్తారు. ప్రత్యేక అతిథులకు మాత్రమే వీటిని అందజేస్తారు. రెండోది కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవం అర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు, భక్తులకు కళ్యాణోత్సవ లడ్డూను ప్రసాదంగా అందిస్తారు. ఇక మిగిలింది ప్రోక్తం లడ్డు. దీనినే సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. అదే తిరుపతి లడ్డు ప్రసాదం. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడాల్సినటువంటి సరుకుల మోతాలను దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దీనినే పడితరం దిట్టా స్కేలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసినటువంటి వస్తువులు దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం 5100 లడ్డూలు మాత్రమే తయారు చేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. ఇక 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం ఇప్పుడు చూసే లడ్డూ తయారీ మొదలైంది. దీన్ని తయారు చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఒకటి ఉంది. లడ్డూ తయారు చేయడానికి వాడే సరుకులు మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు. ఈ దిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తుల తాకిడిని బట్టి దీన్ని 2001లో సవరించారు. ఇప్పుడు ఈ స్కేల్ ప్రకారమే లడ్డూలను తయారు చేస్తూ ఉన్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. ఇక తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే వస్తువులు ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, యాలుకలు 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలాకండం 8 కిలోలు, ముంతమామిడి పప్పు 30 కిలోలు ఉపయోగిస్తారు. ఈ మిశ్రమంతో సుమారు 5100 లడ్డూల వరకు తయారవుతాయి. ఇక శ్రీవారి ఆలయం ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి వంటశాలలో సుమారు 15,000 వరకు లడ్డూలు తయారవుతాయి. తొలి రోజుల్లో లడ్డూలను కట్టెల పొయ్యి మీదే తయారు చేసేవారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైనటువంటి వంట సామాగ్రి సహాయంతో రోజు లక్షల లడ్లు తయారు జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం ఇస్తున్న తిరుపతి లడ్డూ ప్రసాదం కంటే ముందు లడ్డూకు బదులు శ్రీవారి ప్రసాదంగా బూందీని భక్తులకు అందించేవారని తెలుస్తుంది. క్రీస్తు శకం 1803లో బూందీగా ప్రారంభమైనటువంటి తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్టు అగమ్మ శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు బియ్యం పిండితో చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని తిరుమలకు వచ్చినటువంటి భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట.
బియ్యం పిండి బెల్లం కలిపి కట్టినటువంటి ఈ లడ్డూలను మనోహారాలని పిలిచేవారు. దాంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు 100 లోపే అవుతుంది. కానీ పల్లవ రాజుల కాలం నాటి నుంచి శ్రీవారి ప్రసాదాన్ని అందిస్తున్నట్లు చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. మరోవైపు విజయనగరం సామ్రాజ్యానికి చెందినటువంటి రెండో దేవరాయలు కాలం నాటి నుంచి స్వామివారి దేవాలయంలో ప్రసాదాలు అందిస్తున్నట్లు పలు ఆధారాలు సైతం లభ్యమవుతూ ఉన్నాయి. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారు 300 ఏళ్ల కిందట ప్రారంభమైందని ప్రచారంలో ఉంది. ఇక 1715 ఆగస్టు 2వ తేదీన తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తుంది. 2010 వరకు రోజుకు 1,00,000 వరకు లడ్డూను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు 3,20,000 లడ్డూలను తయారు చేస్తూ ఉన్నారు.